గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్, గ్రీటింగ్స్ టు జీసస్ నేమ్. కీర్తన గ్రంథం 3వ కీర్తనలోని దావీదు గారి లైఫ్ స్టోరీని కొన్ని డేస్ గా ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ షార్ట్ మెడిటేషన్ లో 1-2 వచనాల్లో దావీదు గారి ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం ని దావీదు గారు దేవుని దగ్గర తీసుకెళ్లారు అని ధ్యానం చేశాం. మన లైఫ్ లో కూడా ప్రాబ్లం వస్తుంది. మనం మేలు కోరే వాళ్ళకంటే కీడు కోరే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మన లైఫ్ లో ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం ఎవరి దగ్గర తీసుకెళ్లాలి అన్న దానిని నేను వాక్యం ద్వారా పరిశీలన చేశాం. ఆ తర్వాత 3rd and 4th వచనాలకు వెళ్ళేసరికి ఈ దావీదు గారు దేవుని దగ్గర తీసుకెళ్లేసరికి ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిందో, ఎంత నమ్మకంతో దేవునిపై మాట్లాడతాడో 3వ వచనం 4వ వచనం మనం చూస్తాం. ఆ తర్వాత ఈ రోజున మనం ధ్యానం చేయబోయే 5వ వచనం 6వ వచనం చూసి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనము దేవుని దగ్గరికి మన సమస్యని దేవునిపై నమ్మకంతో తీసుకెళ్తామో మన యొక్క నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో తెలుసా? 5వ వచనం 6వ వచనంలో 2 ప్రధాన మాటలు ఉంటాయి. 5వ వచనంలో ఫస్ట్ లైన్ లో ఉంటుంది, యెహోవా నాకు ఆధారం అంటాడు. 6వ వచనం లాస్ట్ లైన్ ఉంటుంది, నేను భయపడను అంటాడు. అంటే దేవుని మీద నమ్మకంతో దేవుని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కనుక మనం భయపడం. దావీదు గారు భయపడట్లా. తనకు వచ్చిన ప్రాబ్లం చిన్నది కాదండి, చాలా పెద్ద ప్రాబ్లం. తన లైఫ్, తన మనుగడ, తన భవిష్యత్తు అన్ని ప్రశాంతకం అయిపోయాయి. కానీ 5వ వచనం 6వ వచనం చూసరికి అంటాడు అక్కడ, నేను భయపడను. కారణం ఏంటి? నేను దేవుని మీద నమ్మకంతో నా సమస్యని దేవుని పాదాల దగ్గర పెట్టాను. ఆయన తప్పగా నాకు న్యాయం చేస్తాడు. ఆ నమ్మకమే ధైర్యం పుట్టించింది. గమనించింది ఒకసారి బైబిల్ గ్రంథంలో మాట్లాడుతుంది, మీ భక్తిని ధైర్యం పుట్టించదా. చిన్న దావీదు గారు అంత ధైర్యం ఎలా ఉన్నాడు? ఆ వచనాలు చూడండి చక్కగా ఉంటాయంటే కనుక, నేను పండుకుని నిద్రపోయి మేలుకుంటాను, 10,000 మంది దండత మీద వచ్చి మోహరించినను, నేను భయపడను అంటాడు. అంటే ఎంత ధైర్యం ఉన్నాదో ఆ వచనాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా వచ్చిన ధైర్యము? దేవుని దగ్గరికి తన సమస్యను తీసుకెళ్లాడు. తీసుకెళ్ళిన తర్వాత సెకండ్ పార్ట్ లో దేవునిపై నమ్మకం ఉంది, దేవుడు చేస్తాడు నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టే ఈ ధైర్యం కలుగుతుంది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. కానీ ఈ రోజున నువ్వు ధైర్యంగా ఉన్నావా? పిరికోనం అయిపోతున్నావా? నువ్వు పిరికోనం అయిపోతున్నావు అంటే కనుక నువ్వు నీ సమస్యని నువ్వే మోస్తున్నావు తప్ప దేవుని దగ్గర తీసుకెళ్ళట్లేదన్న వాస్తవాన్ని నువ్వు గ్రహించి దేవుని దగ్గర సమస్యను తీసుకుని వెళ్ళి దేవుడిచ్చే ధైర్యాన్ని కలిగిన వానిగా ముందుకు వెళ్లాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.